లీ ఫార్మా కంపెనీ వారు ఒక చక్కటి ఉత్పత్తిని ఉమ్, డి మ్యాక్యులా అనే ఉత్పత్తిని తయారు చేశారు. ఓకే. దీంట్లో ఏమి కెమికల్స్ రసాయనాలు ఉండవు. అదే కింద కౌగి అని ఉంది అసలు. కౌగి కాదు, ఇవన్నీ శరీరముకి ఎటువంటి హాని చేయని ప్రకృతిలో లభించే వస్తువులు. మన వంటిల్లే ఉమ్, ఔషధశాల. వంటింట్లో ఉండే వస్తువులతోనే చాలా జబ్బులు నయం చేసుకోవచ్చని మన పూర్వీకులు చెప్పారు. ఆయుర్వేద వైద్యం అంతా వంటిల్లో ఉండే ఆ వస్తువులతోనే ఆయుర్వేద వైద్యం. దీంట్లో ఏముంటుంది? అశ్వగంధ అనే ఆయుర్వేద మందు, ఓకే. షల్లాకి అనే ఆయుర్వేద మందు, ఆవు నెయ్యి, తర్వాత త్రిఫల అని ఉంటుంది. ఉమ్, త్రిఫల అంటే తానికాయ, ఉసిరికాయ, కరక్కాయ. ఉమ్, ఇవి కూడా దీంట్లో ఏం కెమికల్స్ ఉండవు కదా. అట్లాగే విటమిన్ ఏ, విటమిన్ ఈ. కుంకుమ పువ్వు, కుంకుమ పువ్వు దేనికి వాడతాం మనం? బిర్యానీకి వాడతాం. ఉమ్, వెజిటేరియన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, ఫిష్ బిర్యానీకి వాడతాం. మన పూర్వీకులు ఎందుకు పెట్టారు దాన్ని? రుచి కోసము, వాసన కోసమే కాక దానిలో ఉన్న ఔషధ గుణాలను గమనించి మనం బిర్యానీ తయారు చేసేటప్పుడు కుంకుమ పువ్వు వేయడం ప్రారంభించారు. ఉమ్. అది కుంకుమ పువ్వు యొక్క దాని యొక్క ప్రతిభ దీంట్లో ఉంది. అయితే దీంట్లో ఉన్నవన్నీ మీరు చెప్పినట్టుగా హెర్బల్ ప్రొడక్ట్సే ఉన్నాయి. అన్ని హెర్బలే, అన్ని ప్రకృతే, ఒక్క కెమికల్ లేదు. తయారీలో కానీ, నిల్వ ఉంచడానికి కానీ, ప్యాకింగ్లో కానీ ఎక్కడ కూడా